యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిపి బిగ్గరగా చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిపి చదువుదాం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మరలా చదువుదాం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ప్రభు ఈ మాటలు మన వినుకుల్లో ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కొందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, వీళ్ళెంతో స్తుతిస్తూ ఘనపరుస్తూ మయంపరుస్తుంటున్నాం. గొప్ప దేవుడు అని, గొప్ప కార్యములు చేయ దేవుడు అని మీ సన్నిధికి వచ్చి ఆగిలి పడుతున్నాం. ఇప్పటివరకు పాటలతో మిమ్మల్ని మయంపరిచే భాగ్యం ఇచ్చారు, మీ కొందనాలు. దేవా, ఈ సమయంలో మేము నిన్ను తండ్రి నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా, ప్రియమైన తండ్రి, చదవని లేఖనం మీద నీ ఆశీర్వాదం ఉంచి చేరువచ్చిన మా అందరితో మాట్లాడుతురండి. సమయంలో నిలబడుతున్న మీ దాసుని నేను బలహీన అయోగ్యుని అనేక అద్దుబాట్లు కలిగిన వాడును. నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పలుకుటకు వాక్శక్తిని అనుగ్రహించాను. నా నోట నీ మాటలు ఉంచుతాను, వాగ్దానం నెరవేర్చము. చేరని ప్రజలతో మాట్లాడము, రావాల్సిన ప్రజలకు సమకూడి తీసుకురమ్మను. మీ దయను మీ కనికరాన్ని కోరుతూ మీ హస్తాలకు అప్పచెప్పు. యేసు ప్రభు నామములో వందనాలతో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గత భాగంలో మనం ఇది యోహాను సువార్త 8 నుంచి 11 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మన దేవుని యొక్క క్షమాపణ గుణం, దేవుడు కనికరించే విధానం, అవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ ఆయనకు శిక్షించడానికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఆమెను శిక్షించకుండా ఆమెని క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు క్షమించబడిన ఆమెకు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనములో, అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. చూడండి, మనమందరము కూడా ఏదో రీతిగా పాపము చేసి పుట్టుకతో పాపములో ఉన్నవారమే. అయితే ప్రభు మనల్ని క్షమించిన తరువాత, ప్రభు మనల్ని కడిగి పవిత్రపరిచిన తరువాత మరలా మనము పాపము చేయకూడదు. దేవుడిచ్చే ప్రాథమికమైన ఆజ్ఞ ఏంటి అంటే, ఇక వెళ్ళి పాపము చేయకుము. ఇక వెళ్ళి పాపము చేస్తే ఏమవుతుంది? పాపం మరలా రక్షించబడిన తరువాత, క్షమించబడిన తరువాత, క్షమాపణ పొందుకున్న తరువాత మరలా పాపము చేస్తే ఆ స్థితి ఎంతో భయంకరంగా ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 5:14 ఒక వ్యక్తితో ఇదే రీతిగా దేవుడు ఒక మాట చెప్పాడు. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. అంటే రక్షించబడి పాపక్షమాపణ పొందుకొని మరలా పాపం చేస్తే ఏం పొందుకుంటామంట? మరి కీడు పొందుకుంటాం. పాప రోగంతో, ఇక్కడ ఒక వ్యక్తి 38 ఏండ్ల నుంచి రోగంతో బాధపడుతూ వచ్చాడు. ఆయన యొక్క పాపము ఆ రోగానికి అది దారి తీసింది. ప్రభువారు ఆయన్ని స్వస్థపరిచాడు. ఇక మరెక్కువ కీడు కలగకుండా పాపము చేయకుంటూ ఉన్నాడు. మనము కూడా ఒకప్పుడు పాప రోగంలో పడి చెడి నశించిపోయిన చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు క్షమించి బ్రతికించిన తరువాత మరలా పాపము చేస్తే మరి కీడు పొందుకుంటామంట కదా. ఆ కీడు ఎంతో భయంకరంగా ఉంటుంది. కనుక రక్షించబడి క్షమాపణ పొందుకున్న తరువాత మరలా పాపము చేయటానికి మనము ముందుకి అడుగు వేయకూడదు. వేస్తే ఏమవుతుంది? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. అనుభవ జ్ఞానం పొందిన తరువాత ఏ పూర్వకంగా అంట? బుద్ధిపూర్వకంగా సత్యమును గూర్చిన అనుభవం, అంటే వాక్యం అనుభవంలోకి వచ్చి పాప క్షమాపణ పొంది రక్షించబడిన తరువాత మరలా ఏమంటున్నాడు? బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే పాపమునకు బలియక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఏంటంట? చూడండి, ఇది ఎంత భయంకరమైన మాట. యవనస్తులు ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. సత్యాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన తరువాత కూడా బుద్ధిపూర్వకంగా, ఏ పూర్వకంగా? బుద్ధిపూర్వకంగా అంటే ఏదో పొరపాటు జరిగి పాపం చేయటం కాదు, బుద్ధిపూర్వకంగా. ఏమవుతుందంట? టీవీలో సినిమా చూస్తే తప్ప, పలానా చోటుకి వెళ్తే తప్ప, పలానా మాట్లాడితే తప్ప అని ఇలాగా బుద్ధిపూర్వకంగా చేస్తే ఏమవుతుందంట? బుద్ధిపూర్వకంగా చేస్తే ఇక పాపములకు ఏముండదంటే బలియక ఉండదు. అంటే కావాలని పాపం చేస్తుంటే ఏమవుతుంది అని పాపం చేస్తూ ఉంటే ఇక క్షమాపణ ఉండకుండా ఏముంటుందంట? న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుట. న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుట. చూడండి, యేసుప్రభునందు నమ్మిక ఉంచిన మనము ఎక్కడి నుంచి ఎక్కడలోకి వచ్చాం? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని. ఏంటంటే నిశ్చయముగా యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన మనలోకి తీర్పు లేకుండా, మరణంలోకి వెళ్లకుండా జీవములోకి ఆయన దాటించాడు. ఇప్పుడు దాటించిన తరువాత మరలా మనం బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మరలా ఎక్కడికి వెళ్ళిపోతామంట? తీర్పులోకి వెళ్ళిపోతాం. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన మనకి ఆ పాపుల గుంపులో తీర్పు మనకు లేదు, అది మనం దాటి వచ్చాం. కానీ ఇప్పుడు మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? మరలా ఆ అగ్నికి అంటున్నాడు. ఎవరి గురించి అది ఏమన్నాడండి? భయముతో ఎదురుచూ విరోధులకు దహింపవు తీక్షణమైన అగ్నియు నీకుండెను. తీక్షణమైన అగ్ని విరోధుల కొరకు. ఎవరా విరోధి? అపవాది కొరకు. నరకము దేవుడు ఎవరి కొరకు సృజించాడంట? చూడండి, చదవండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికుని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి. ఎవరి కొరకు సిద్ధపరచబడింది నిత్య అగ్ని? అపవాదికుని వాని దూతలకి. నరకాన్ని దేవుడు మనుషుల కొరకు చేయలే, అగ్నిగుండాన్ని దేవుడు మానవుల కొరకు చేయలేదు, సాతానికి వాని దూతలకు అది. అయితే ఇప్పుడు మనము బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుందంట? ఆ స్థలానికి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. పాపం చేస్తే వచ్చిన నష్టం ఏంటో మనకు బాగా తెలుసు. పాపం చేత అపరాధములు సచ్చిన స్థితిలో ఉన్నాం. పాపం వల్ల మేలు కలగకుండా పోయింది, పాపం వల్ల ఆశీర్వాదం లేకుండా పోయింది, పాపం వల్ల దేవుని సన్నిధికి దూరం అయిపోతూ వచ్చినాం, పాపం వల్ల మన యొక్క స్థితిగతి అంతా మారిపోయింది. అయితే ఇప్పుడు ఆ పాపాన్ని క్షమించి దేవుడు స్వస్థపరిచి, దేవుడు రక్షణ ఇచ్చి, సమాధానం ఇచ్చి, ఆయన యొక్క గ్రహింపు మనకి ఇచ్చిన తరువాత కావాలని పాపం చేస్తే మరలా ఉగ్రతకి, ఆ నరకానికి మనం ఏమవుతాం? పాత్రులమవుతాం. అందుకే ఈ మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మ, మరీ ఎక్కువ కీడు కలగకుండా ఇక మీదట పాపము చేయకు. రక్షించబడిన మనం, క్షమాపణ పొందిన మనం మరెన్నడూ పాపాన్ని చేయటానికి ప్రయత్నము చేయకూడదు. మరి ఇప్పుడు పాపాన్ని చేయకుండా ఉండాలి అంటే, పాపం చేయకుండా జయ జీవితం జీవించాలంటే
ఏం చేయాలి? ఇది మనం తెలుసుకోవాలి. మొదటిగా పాపము చేయకూడదు అనే ప్రాథమికమైన నిర్ధారణకు రావాలి. యవనస్తులు బాగా గుర్తుపెట్టుకోండి. పాపం బుద్ధిపూర్వకంగా చేయడానికి ఎప్పుడు తెగించొద్దు. అయితే కొన్నిసార్లు పాపంలో పడే ప్రమాదం ఉంది కనుక పాపము చేయకుండా ఉండాలి అనంటే అనుసరించాల్సిన ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాటిని అనుసరిస్తే తప్పకుండా పాపం చేయకుండా ఉండడానికి మనకు అవి సహాయపడతాయి. చూడండి, కొన్ని చూద్దాం. మొదటిది కీర్తనల గ్రంథం 119:11. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఏంటంట? నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఏమిటంట? దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం ఏం కామండి? పాపము చేయకుండా ఉంటాం. ఏ పాపము ఏలుబడి చేయకుండా ఉంటాం. దేవుని వాక్యాన్ని ఎంత సమృద్ధిగా మన హృదయాల్లో నింపుకుంటామో అంతగా మనం పాపానికి దూరంగా ఉంటాము. పాపము చేయడానికి ఎక్కడ కూడా మనకి అవకాశం ఉండదు. వాక్యము లేకపోతే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. పోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున ఆ ఇంట ఎవరునూ లేక అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములు వెంట పెట్టుకొని వచ్చును. వాటి దాంట్లో ప్రవేశించి అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే అపవాది ఎక్కడ తిరుగుతున్నాడంట? నీళ్లు లేని చోట. నీళ్లు అంటే వాక్యం. వాక్యము లేని చోట వాడంతా తిరుగుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ వాక్యం లేని స్థలం ఎక్కడుందో చూచి అది ఖాళీగా ఉండుట చూచాడంట. అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడిన తరువాత, మనలో నుంచి పాపం వెళ్ళిపోయిన తర్వాత, మనం క్షమాపణ పొందిన తర్వాత దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకోకపోతే, అది ఖాళీగా ఉంటే వాడు ఏం చేస్తాడంట? అక్కడికి వాడు వచ్చి నేనే కాదు మరి 7 చెడ్డ దెయ్యాలను తెచ్చి అక్కడ కాపురం ఉండేటట్లు చేస్తాడంట. అప్పుడు ఆ మనుషుని కడపటి స్థితిగా, మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగును. వాక్యముతో మనకు ఎప్పుడు అనుబంధం ఉండదో, వాక్యముతో ఎప్పుడు మనకు సంబంధం ఉండదో, వాక్యాన్ని మనం ఎప్పుడు హృదయాలు నింపుకోమో అప్పుడు తప్పకుండా పాపములో పడే ఆస్కారం ఉంది. వాక్యాన్ని ఎంతగా నింపుకుంటామో అంతగా పాపానికి మనం దూరంగా ఉండేవారుగా ఉంటాం. ఒకవేళ పొరపాటున తెలియక పాపం చేశామని తెలియగానే ఏం చేయాలి? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకును మరియు చాలు. ఏమంటూ ఉన్నాడండి? మన పాపములకు శాంతికరమై ఉన్నాడంట. ఎప్పుడు శాంతికరం అవుతుంది? పాపం చేసామని తెలియగానే ఏం చేయాలా? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కీర్తనకారుడు దావీదు చేశాడు కదా ప్రార్థన. చదవండి 51వ కీర్తన మొదటి వచనం నుంచి. 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఎప్పుడు ఈ ప్రార్థన లేదా ఈ మాటలో పలుకుతా ఉన్నాడు? పై వచనం పైన ఏముంది?
దావీదు బెత్షెబా వద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన దావీదుకి తను పాపం చేశాడని తెలియంగానే ఏమంటున్నాడు ఇప్పుడు? ప్రభువా ఏమంటున్నాడు? దోషం పోవునట్టు నన్ను బాగోగ కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా నా అతిక్రమము తుడిచివేయుము. ఈ ప్రార్థన అనుభవము మనం కలిగి ఉండాల్సిన వారంగా ఉన్నాం. 10వ వచనములో ఏమన్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. 6వ వచనములో ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియచేయుదువు, నేను పవిత్రుడవునట్లు ఇసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఏం చేయాలా? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువా పాపం చేశానయ్యా, తెలియక పొరపాటు చేశాను, నన్ను కడుగు, నా దోషము నీకు తెలిసే ఉంది, నా అపరాధము నీకు తెలిసే ఉంది అని ప్రభు చెంతకు మనము వచ్చేవారిగా ఉండాలి. అలా పాపాన్ని మనం కనుక నిలిచిపెట్టుకుంటే ఏముంది? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధలుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు కదా. పాపము చేయకుండా ఉండటానికి వాక్యం మూలం. ఆ వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా పాపం చూపిస్తే ఏమంటే ఆ పాపాన్ని మనం ఏం చేయాలా? కడుక్కోవటానికి, పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకోవడానికి, పాపాన్ని ప్రభుకి చెప్పి దాని నుంచి బయటికి రావడానికి మనం ఏం చేయాలా? ప్రయత్నించేవారిగా ఉండాలి. దావీదు మనకు చక్కని ఉదాహరణ. దావీదు తన జీవితంలో ఆ చేసిన ఆ పాపాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను కడుగు, అయ్యా నన్ను శుద్ధి చేయి, అయ్యా నన్ను పవిత్రపరచు, హిమము కంటే తెల్లగా నేను ఉండినట్లు ఏం చేయాలంటున్నాడు? కడగమంటున్నాడు. ఈ భారము మనకు ఎప్పుడూ ఉండాలి. ఆ ఆసక్తి ఉన్నప్పుడు మనము ఆ శిక్షలోకి వెళ్ళకుండా, ఆ తీర్పులోకి వెళ్ళకుండా కాపాడబడతాము. రెండవదిగా చూడండి, ఏం చేయాలి? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే అప్పుడు పాపము లేకుండా ఉండటానికి మనం ఏం చేయాలట? ఆయనతో సహవాసము చేయాలి. ఎవరితో సహవాసం చేయాలండి? ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో సహవాసం. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. రెండవది ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం. దేవునితో మనం ఎప్పుడు సహవాసం చేస్తామో అప్పుడు మనలో చీకటి లేకుండా వెలుగు ఉంటుందంట. 6వ వచనంలో ఏం చెప్పాడు? 6వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై, ఆయనతో ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనతో సహవాసం చేస్తే మనము కూడా వెలుగు వలె ఉంటాం. లోకంలో సామెత అంటారు కదా, వారితో సహవాసం చేస్తే 6 నెలలు, 6తో సహవాసం చేస్తే వీరు వారు అవుతారు. ఎలా అవుతారు? వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయి, వాళ్ళ మాటలు మనకు వస్తాయి, వాళ్ళు చేసే రకాల క్రియలు అన్నీ ఏమైపోతుంటాయి? కలిసిపోతుంటాయి. అరే ఏంట్రా బాబు ఎలా మారిపోయామంటే ఆ సహవాసం అలాంటిది. అందుకని మనము సహవాసం ఎవరితో చేస్తున్నాం? ఏ ప్రజలతో చేస్తున్నాం? దేవునితో ఎంతవరకు సహవాసం చేస్తున్నాం? దేవునితో ఎంత ఎక్కువ సహవాసం చేస్తామో ఏమవుతుందంట? యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును, అలాగునని నీకు. ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది కదండి. మనకు సార్లు సహవాసము దేవునితో, దేవుని ప్రజలతో కాకుండా అన్యులతో సహవాసము, లోకముతో సహవాసం చేస్తే మనం ఏమవుతాం? ఈ లోకము దాని ఆశలు ఏమవుతాయి? గతించిపోతాయి. మన పితరులు అన్యులతో సహవాసం చేశారంట. ఏమైంది అప్పుడు? చూడండి, యెషయా గ్రంథము
కీర్తన గ్రంథము 106 కీర్తన 35, 106 కీర్తన 35 వచనం. అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. ఏమైందంట? అవి వారికి ఉరి ఆయను. అన్ని జనులతో సహవాసం చేయటం వలన ఏమి నేర్చుకున్నారంట? వారి క్రియలు నేర్చుకున్నారు. ఎవరితో సహవాసం చేస్తే వారి క్రియలు మనకు అబ్బుతాయి. కనుక అన్ని జనులతో మనం ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. 2 కొరింథీ 6:16 చూస్తాం కదా, ఏమున్నదండి? ఏంటంట? అవిశ్వాసులతో విశ్వాసులకి, చదవండి శుభ్రంగా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? అవిశ్వాసితో విశ్వాసకి పాలు ఎక్కడది? చూడండి, మనము నీతి కలిగిన ప్రజలమే, జీవము కలిగిన దేవుని ఆలయము. అవి విగ్రహాలతో మనకేం పని? కనుక ఎప్పుడు కూడా దేవునితో, దేవుని ప్రజలతో సహవాసం ఎక్కువ చేయాలి. అన్ని జనులతో ఎంతవరకు ఉండాలంటే అంతవరకే ఉండాలి. అలా లేకపోతే వాళ్ళతో సహవాసం చేసినప్పుడు వారి క్రియలు మనం నేర్చుకుంటే ఆ క్రియలే మనకు ఉరి అవుతాయంట. ఏమవుతాయి? ఉరి అవుతాయి. సొలొమోను లాంటి మహాభక్తుడే విగ్రహారాధకుడిగా మారిపోయినాడు. ఎందుకంటే అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నట్టు ద్వారా. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా అన్ని జనులతో సహవాసం చేయడం ద్వారా ఏం జరిగిందంట? యాకోబు వంశముగు ఈ జనము తూర్పు నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీ వారిని విసర్జించి ఉన్నావు. అన్ని జనులతో సహవాసం చేసిన వారిని దేవుడు ఏం చేశాడంట? విసర్జించాడు. కనుక మన సహవాసము దేవునితో ఉండాలి. దేవునితో మనం సహవాసము చేస్తే మనకు మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, పాపము చేయకుండా ఉండటానికి అది ఆస్కారం ఉంటుంది కదా. చాలా మంది ఇలా అనుకుంటారంట. ఎలా అనుకుంటారు? యోబు గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రం ప్రయోజనము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. ఏమంట? చాలా మంది అనుకుంటారు, దేవుని సహవాసం చేస్తే ఏమొస్తుంది? ఈ రాత్రి ఎండ, ఆ మందిరంలో వేడిగా ఉంటుంది అని ఏం చేయలేదు. మన వాళ్ళు రాలేదు చాలా మంది కదా. దేవుని మందిరానికి వెళ్తే ఏంటి ప్రయోజనం? శుక్రవారం ప్రార్థనకైనా సువార్తకైనా వెళ్తే ఏంటి ప్రయోజనం మనకి అని అనుకుంటారంట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? కింద 10వ వచనం, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం. నరుల క్రియలకు తగినట్టు ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములు బట్టి వారికి ఫలం ఇచ్చును. చూడండి, దేవునితో సహవాసం చేసి దేవుని క్రియల్లో మనం పాలు పొందితే ఆ క్రియలకు తగినట్టు ఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నరులు క్రియలు తగినట్లుగా, విజ్ఞానం మనుషులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఏమైనా నష్టపరుస్తాడా? దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఏమైనా మనల్ని వదిలేస్తాడా? మన క్రియలకు తగినట్టుగా. అందుకని యవ్వన కాలంలో నేర్చుకోవాలి. రోజుకు నువ్వు ఎన్ని గంటలు సహవాసం చేస్తే అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతగా నువ్వు దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని మందిరానితో, దేవుని పనులతో నువ్వు గడుపుతావో అంతగా దేవుడు నిన్ను హెచ్చించేవాడిగా ఉంటాడు. సహవాస విషయంలో మనం ఎలా ఉండాలంట? అపోస్తలుల కార్యం 2:42 ప్రకారంగా ఎలా ఉండాలండి? చూడండి, అపోస్తలుల కార్యంలో 2:42. మీరు అపోస్తలు బోధ యందును
సహవాసం యందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక యుండిరి. సహవాసములు ఎలా ఉండాలట? ఎడతెగక. ఏ కూడుకు మందిరంలో ఉంటుందా? ఎక్కడ మీటింగ్ అవుతుందా? మందిరంలో ఏముందా? ఇదే ఉండాలి ఆసక్తి. కోసం నేను ఇంటికి వచ్చాడు ఆయన గారు ఇంటికాడ గుడ్లు పెడుతున్నాడా? సహవాసం సమయం దొరికిన కొలది ఏం చేయాలా? సమయము దొరికిన కొలది సమాజంగా కూడుట మానవద్దు. మందిరంలో ఏదైనా కార్యక్రమం ఉందంటే ఎగ్గొట్టడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. మందిరంలో ఏ కూడుకుంటే సాధ్యమైనంత వరకు కూడుకులో పాలు పొందితే దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు కదా. మనం ఏదో ఒక రకంగా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తే ఆయన కూడా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నేను మూస్తే ఎవడో తెరవడు, నేను తెరిస్తే ఎవడో కూడా ఏం చేయలేడంట. ముయ్యలేను. దేవుడు ఆశీర్వాదాలు తెరిస్తే ఏమవుతాయి? దావీదులాగా మనము కూడా నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది, కృపాక్షేమాలే నా వెంట వచ్చుచూ ఉన్నాయి. మనం ఏం చేస్తుంటాం? నా గిన్నె సెల్ ఫోన్తో నిండిపోతూ ఉంది, అందుకనే తలనొప్పి, వాంతులు అన్నీ నా వెనకాల వస్తూ ఉన్నాయి. తలనొప్పులు, జ్వరాలు, మొఖాలు, కాళ్ళు, చేతులు పీకిపోవడాలు ఎందుకండి? 24 గంటలు ఫోన్తో సహవాసం. ఫోన్తో సహవాసం చేస్తే కళ్ళు పొల్లు అన్నీ లోపలికి వెళ్ళిపోయి టీబీ వచ్చిన పేషెంట్ లాగా అయిపోతున్నాయి మొఖాలు కదా. సహవాసము దేవునితో చేస్తే పాపము చేయడానికి ఆస్కారం ఉండదు. కనుక మొట్టమొదటి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా? వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి. రెండవది దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మూడవది ఏం చేయాలి చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయినను నన్ను విమర్శించేవాడు ప్రభువే కాబట్టి చాలమ్మ. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువల్ల నీతిమంతుడిగా ఎంచబడి. నన్ను విమర్శించేవాడు ప్రభువే. మూడవదిగా ఏ పాపం మనలో ఉండకుండా ఉండాలంటే నిత్యము ప్రభు దగ్గరికి వెళ్ళి మనలో మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ప్రభువా, ఈరోజు కాలేజీకి వెళ్ళి వచ్చాను, కాలేజీ అంతట్లో ఎక్కడ పాపం చేశానో నాకు చూపించు ప్రభువా, క్షమాపణ కోరుతాను. ప్రభువా, ఈ దినమంతా స్కూల్లో గడిపాను, ప్రభువా పలానా చోటుకి ఈ దినమంతా వెళ్ళాను. రోడ్డు మీదకి వెళ్తుంటాం, మార్కెట్లోకి, బజార్లోకి, ఏమండి రకరకాల ఏమన్నా చూసే ఆస్కారం ఉంది. చూడడం వల్ల అపవిత్రపడవచ్చు, మాట్లాడడం ద్వారా అపవిత్రపడవచ్చు, ఏమండి ఎన్నో రకాల మాటలు వినుడి ద్వారా అపవిత్రపడవచ్చు. కనుక మనల్ని విమర్శించేది మనకు మనం చూసుకుంటే ఏమవుతుంది? నేనేమి బాగానే ఉన్నాను అన్నట్టు అనిపిస్తుంది. కానీ మనల్ని విమర్శించేది ఎవరంట? ప్రభువే. ప్రభువుకు మన గురించి బాగా తెలుసు, మనలో ఉన్న స్థితి అంతా తెలుసు. కనుక ప్రభు దగ్గరికి వెళ్ళి మనము పరీక్షించుకోవాలి. ప్రభువా, నీకు ఆయాస్కరమైనది, నీకు దుఃఖమైనది. 119 చూడండి, 139వ కీర్తన. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 139వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. యెహోవా, Hmm. 26వ కీర్తన. కీర్తన 2వ వచనం. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా ఆంతర్యమును, నా హృదయమును పరిశోధించుము. ఏమంటూ ఉన్నాడు? నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాస్కరమైన నాలో ఏదైనా ఉంటే చూపించు ప్రభు అని నిత్యము మనం ఏం చేయాలా? ప్రభు దగ్గరికి వచ్చి పరీక్షించుకోవాలా, మనల్ని మనమే విమర్శించుకోవాలి. ప్రతివాడు అలాగునే చేసి ప్రతివాడు తను తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి.
ఎప్పుడు పరీక్షించుకోవాలా? ప్రతిరోజు కూడా, ప్రతిరోజు పరీక్షించుకోవాలి, ప్రతిరోజు కూడా విమర్శించుకోవాలి, ప్రతిరోజు కూడా ప్రభువుని, అయ్యా నీకు విరోధమైనది నా ఆంతర్యం లేదని ఉందేమో, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాస్కర మార్గం ఏదైనా ఉంటే చూపించు అని అడగాలి. అలా అడిగినప్పుడు ప్రభు మనల్ని చూపించేవాడుగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు నేను ఎరుగుదును, నేను చేయగోర మేలు చేయక చేయగోరను కీడు చేయుచున్నాను. మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నది, ఒక నియమము నాకు కనబడుచున్నది. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను మేలైనా చేయాలనుకుంటే చేయలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని విమర్శించుకుంటున్నాడంట, పరిశీలించుకుంటున్నాడు. అప్పుడు ఆయనకి ఏం తెలియబడింది? 23లో చూడండి, వేరొక నియమం నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సు యందున ధర్మశాస్త్రం పోరాడుచు నా అవయములను పాప నియమకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. సార్లు మనలో ఉన్న పాపాన్ని తెలుసుకోలేక ఆ పాపం ఉంటుంది. ఆ పాపం అనేక రకాలుగా మనకి అనేక పరిస్థితులు తెలుస్తూ ఉంటుంది. అందుకు మనం ఏం చేయాలంటే, ఏమి నాలో ఉంది, ఎందుకు నేను పలాంటిది చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను, రోజుకో 4-5 గంటలు చదవాలనుకుంటున్నాను, చదవలేకపోతున్నాను. రోజుకు 1 గంట ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ప్రార్థన చేయకపోగా ఏం చేస్తున్నాను, చూడకూడని చూస్తూ ఉన్నాను, మాట్లాడకూడని మాట్లాడిస్తున్నాను. ఎందుకు ఇది జరుగుతూ ఉందని మనల్ని మనం ఏం చేయాలంటే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. పౌలు గారు అలా పరీక్షించుకున్నప్పుడు ఆయనకు ఒకటి అర్థమైందంట. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు ప్రభుని 24లో ఏమంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. తప్పు ఏంటో మనలో తెలిస్తే, పాపం ఏంటో మనలో తెలిస్తే, దాన్ని ఎలా విడిపించుకోవాలో, దాని నుంచి ఎలా బయటకు రావాలో మార్గం కొరకు వెతుకుతాం. అదే తెలుసుకోకపోతే, అదే నేను అంతా బాగున్నానులే అనుకుంటే, పౌలు గారు అంటారు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, సంపూర్ణ సిద్ధి పొందితేనే ఆయనను నేను అనుకున్నట్లేదు కానీ పరిగెత్తుచున్నాను. చాలమ్మ. ఏమంటున్నాడు, ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోలేదు. ఇంకేమంటున్నాడు, సంపూర్ణ సిద్ధి పొందితేనైనా నేను అనుకోవట్లేదు. సంపూర్ణ సిద్ధి అంటే నేను రక్షించబడ్డాను, నాలో ఏ పాపం లేదు, నేను చాలా బాగున్నాను, నేను అన్ని విషయాలు బాగున్నానని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. నేనేమనుకుంటున్నాను, ఇంకా ఏది నాలో లోపం ఉంది, ఏది నాలో బలహీనత ఉంది, ఏది నాలో ఉందని నేను ఏం చేస్తూ ఉన్నాడంట, దేని నిమిత్తం క్రీస్తు యేసు పట్టబడుతునో దాన్ని పట్టుకుని వలనని పరిగెత్తుచు ఉన్నాను. ఇంకేమంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్న ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెట్టుచు ఉన్నాను. ఏం చేస్తూ ఉన్నాడంట, ఎలాగైనా ఆయన పోలికలోకి మారాలి. ఆయన నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఆయన నన్ను ఎందుకు క్షమించాడు, ఆయన నన్ను ఎందుకు బాగు చేశాడు, ఆయన నన్ను ఎందుకు ఆయన రక్షణలోకి నడిపించాడు, నా ద్వారా ఆయన ఏం జరిగించాలనుకుంటున్నాడు, నాకు ఎట్లాంటి విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అని దాని కొరకు పరిగెడుతూ ఉన్నాడంట. మనము కూడా అలా మనల్ని మనం పరీక్షించుకొని దాని కొరకు మనం ఆరాటపడేవారుగా, ప్రయాసపడేవారుగా ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము, అంతకుముంటే ముందు 1 కొరింథీ 19:24లో పౌలు గారు ఏం చేసుకుంటున్నాడంట చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును.
వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు నిమిత్తముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. మన ఎదుట ఒక పందెం ఉంది. పందెం రంధంలో పరిగెత్తేవారు, ఇప్పుడు చూడండి, క్రికెట్ ఆడేవారు ఉన్నారు అనుకోండి. క్రికెట్ ఆడేవారు ఏం చేస్తారు? ఎక్కువగా ఎలా పడితే అలాగ మనలాగా బిర్యానీలు, మటన్లు, చికెన్ ఫ్రైలు, ఆ ఫ్రైలు ఈ ఫ్రైలు తింటారండి? తినరు. ఎందుకు తినరు? ఇష్టం వచ్చినట్టు తినేస్తే మనలాగా పొట్టలు వచ్చేసి అడ్డంగా పెరిగిపోతే పరిగెట్టడానికి అవుద్దా? అవ్వదు. ఇప్పుడు ఆర్మీ, మిలిటరీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనలాగా ఉంటుంది హెయిర్ స్టైల్? ఉండదు. ఎందుకు ఉండదు? ఆ హెయిర్ స్టైల్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయని వాళ్ళు అట్లా నీట్గా వాడిని చూడంగానే వీడు ఆర్మీ వాడు అని అర్థమైపోద్ది. అంటే మితముగా ఉంటాడు. క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, పందెంలో పరిగెట్టేవారు కానీ, కబడ్డీలు కానీ, కుస్తీ పోటీలు పట్టేవారు కానీ, లేదా వెయిట్ లిఫ్టర్స్ కానీ, వాళ్ళు ఏం చేస్తారు? కండలు పెంచడానికి ఏది పడితే తింటారా? తినరు. మనము కూడా పందెములో ఉన్నాం. ఏ పందెం? పరలోకములో మన కొరకు దేవుడు ఉంచే బహుమానాలు పొందుకోవాలి. వారైతే క్షయమైపోయే వాటి కొరకంట 100 సెంచరీలు కొట్టాడు, ఆ తర్వాత అయినా మూల చేరిపోవాల్సిందే కదా. వాడికి వచ్చే ప్రైజ్లని ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. అంటే వాళ్ళకు వచ్చే బహుమానాలు ఆ క్షయమైపోతాయి. కానీ మన బహుమానాలు ఏంటి? ఈ లోకంలో మనం ఆ గురి చూసి పరిగెడితే, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు విడిచిపెట్టాల్సిన విడిచిపెడుతూ అన్నిట్లో మితముగా ఉంటే నిత్యము ఉండే బహుమానాలు దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. యుగాలు ఉండే గొప్ప బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నాడు. దాని కొరకు మనం పరిగెడుతూ ఉన్నాం, దాని కొరకు మనం జీవిస్తున్నాము. కనుక ఆ పోరాటం కొరకు, ఆ పందెం కొరకు మన శరీరాన్ని మనం ఏం చేయాలంట? నలగొట్టుకోవాలి. ఏం చేయాలా? నలగొట్టుకొని జిమ్కి వెళ్ళడం అంటే నలగొట్టుకోవడమే కదా. ఎందుకు ఆ తిప్పలు అవన్నీ అంటే ఆ బాడీ ఫిట్ కొరకు. అలాగే ఆత్మీయమైన బాడీ ఫిట్ కొరకు కూడా చేయాలా? ఏం చేయాలా? ఆత్మీయమైన బాడీ ఫిట్ కొరకు కూడా మనం పరీక్షించుకోవాలి. అమ్మో, ఎక్కడైనా కండ తగ్గిపోయిందేమో, ఎక్కడైనా ఏది తగ్గిందేమో, లేదా ఏమి జరిగిందేమో, ఎక్కడేమో. కాకపోతే కొంతమంది ఏం చేస్తుంటారు? ఎక్కడైనా తెల్ల వెంట్రుకలు వచ్చాయా, ఎక్కడైనా మొటిములు వచ్చాయా, ఎక్కడైనా ఏమొచ్చాయి, మచ్చలు వచ్చాయా అని తెగ పరీక్షించుకుంటారు. ఎందుకు? గ్లామర్ పోతుంది. ఆత్మీయ విషయంలో కూడా పట్టింపు ఉండాలి. వాళ్ళు ఏ పాపమైన ఉండి దేవుని సన్నిధిని నేను కోల్పోతానేమో, నేను ఏదో సంపూర్ణ సిద్ధిని అయిపోయాను అనుకొని ఉంటే ఏమవుతుంది? దేవుని సన్నిధికి నేను చేరలేనేమో, నష్టపోతానేమో అని మన శరీరాన్ని మనం ఎప్పుడు నలగొట్టుకోవాలి కదా. ఎప్పుడు అలా నలగొట్టుకుంటామో అప్పుడే మనం ఆ యొక్క పాపము చేయకుండా ఉండటానికి మనకు అది ఆస్కారం ఉంటుంది. మనం పరీక్షించుకోవాలంట. ఏ విషయాల్లో పరీక్షించుకోవాలి? కొన్ని విషయాల్లో చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులు మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపు వల్లని, ప్రేమ ఎంత యథార్థంగా ఉందో పరీక్షించుకోవాలంట. దేవుణ్ణి మనం ప్రేమించే విషయంలో కానీ, దేవుని పోలికలో ఉన్న ప్రజలు ప్రేమించే విషయంలో ఎంతవరకు మనం ప్రేమ కలిగి ఉన్నాం? నిజంగా ప్రేమ కలిగి ఉంటే ఏముంటుంది? ప్రేమ ఉంటే దాతృత్వం ఉంటుంది, సమర్పించే గుణం ఉంటుంది. ఇక్కడ చూడండి 2వ వచనంలో ఏముంది? 2వ వచనం, ఎలాగనగా వారు బహు శ్రమ వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. అంటే వారు దాతృత్వంగా, పేదరికంలో ఉన్నా కూడా దాతృత్వంగా వారు తమ సమర్పణను తీసుకొచ్చారంట. ఎందుకు అంటే వారు సంఘాన్ని ప్రేమించారు, దైవజనులు ప్రేమించారు, దేవుని ప్రజల్ని ప్రేమించారు. కనుక మొట్టమొదటిగా ఏం పరీక్షించుకోవాలి అంటే మన ప్రేమ దేవుని విషయంలో కానీ, దేవుని ప్రజల విషయంలో కానీ ఎలా ఉంది అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి.
రెండవదిగా చూడండి, ఇదే 2 కొరింథీ 13:5. 2 కొరింథీ 13. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మనం విశ్వాసములో ఎలా ఉన్నాం? ఏమండి, మన విశ్వాసం ఎలా ఉందో ఏం చేయాలి? పరీక్షింపబడాలి. ఈ విశ్వాసం పరీక్షించడానికి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంట? మొదటి పేతురు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, మన విశ్వాసం ఎలాంటి పరిస్థితుల్లో పరీక్షింపబడుతుంది. 7వ వచనం, నశించిపో సువర్ణము అగ్ని పరిశు వల్ల శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమవునప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును. మన విశ్వాసం సంగతి ఎప్పుడు తెలిసిపోద్ది? శ్రమ రాగానే, కష్టం రాగా, బాధ రాగానే మన విశ్వాసం సంగతి ఏంటో అప్పుడు తెలుస్తుంది కదా. కొన్నిసార్లు దేవుడు విశ్వాసాన్ని పరీక్షించడానికి అగ్ని వంటి అగ్ని వంటి శ్రమలు పరీక్షిస్తాడు కదా. యోబును పరీక్షించాడు, అబ్రహామును పరీక్షించాడు. అబ్రహామును ఎంతగా పరీక్షించాడండి? 100 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎవరి కొరకు? కొడుకు కొరకు. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఒక్కగానొక్క కొడుకు పుడితే, ఇప్పుడు కొడుకులు లేరని ఎదురు చూశాడు. 100 సంవత్సరాల తర్వాత 100 మందిని ఇచ్చాడంటే, లేదు ఒకరినే ఇచ్చాడు. ఆ ఒకరిని కూడా ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? బలిగా ఇచ్చేయమంటున్నాడు. కానీ ఆ పరీక్షలో అబ్రహాం గెలిచాడా లేదా? అంటే మనము కూడా మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు, మార్కులు అన్నీ బాగా వస్తున్నాయి, ఆ కాలేజ్ సీటు, ఈ కాలేజ్ సీటు, అది ఇది వచ్చేస్తుంది, ఉద్యోగం మీద ఉద్యోగం అన్నీ వచ్చేసాయి. దేవునికి స్తోత్రం, ఆ కూడికి పెట్టండి, ఈ కూడికి పెట్టండి. ఒకేసారి అంతా కూడా ఏమైపోయింది? లాక్డౌన్ అయిపోయింది. ఒకేసారి అన్ని కుప్పకూలిపోయినాయి. సాఫ్ట్వేరు, ఈ వేరు, ఆ వేర్లు అన్నీ కూలిపోయినాయి. ఇప్పుడు నెలకు వచ్చిన 50,000 60,000 జీతం ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సొరకాయ ముఖం వేసుకొని, ఏం భక్తిరా నాయన, ఏమి జీవితం రా నాయన, రేపు ఈఎంఐ ఎలా కట్టాలి, రేపు అక్కడికి ఎలాగెళ్ళాలి, ఇక్కడికి ఎలాగెళ్ళాలి. ఇక ఏమైపోద్ది? రకాలైన శోధనలు వచ్చేస్తుంటాయి, రకరకాలైనటువంటి పరీక్షలు వచ్చేస్తాయి. కాదు, ఏం చెప్పాలా? లాక్డౌన్ పడిపోయినా, జీతం రాకపోయినా, ఉద్యోగం పోయినా, కాలేజ్ సీట్ లేకపోయినా ఏమనాలా? యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామమునికే మనం ఎక్కడ అంటాం అలా? స్తుతి కలుగును గాక. ఉద్యోగం పోయిన వెంటనే కృతజ్ఞత కూడికి పెట్టేయాలి. పెడతారా? కష్టం చాలా. పరీక్షింపబడాలంటే అదే, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి, మన ప్రేమను మనం పరీక్షించుకోవాలి. 3వదిగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనది అది పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మన ప్రవర్తనను, మన క్రియలను పరీక్షించుకోవాలి. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం మనం? 8వ వచనములో, పూర్వం మీరు చీకటై ఉంటే ఇప్పుడు ప్రభువైన యేసునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగు యొక్క ఫలము సమస్తములో మంచి, నీతి, సత్యము, వాటిలో నేను రక్షించబడక ముందు నా బ్రతుకంతా చీకటే, కాని పనులు, కాని పాటలు, కాని రకాలైన పరిస్థితులన్నీ ఉండేవి. ఇప్పుడు ఎలా ఉన్నాను? దేవుని నమ్ముకొని నేను వెలిగించబడ్డాను కదా. నాలో ప్రభువుకి ఇష్టమైనవే ఉన్నాయా? ప్రభువుకి అంగీకారమైనవే ఉన్నాయా? ప్రభువుకు ప్రీతికరముగానే నేను ఉన్నానా? ఇది మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడు అలా పరీక్షించుకుంటామో అప్పుడు ఏ పాపము మనలో ఏలుబడి చేయదు, ఏ పాపం మన దగ్గరికి రాదు, ఆ పాపం వచ్చే ఏ కీడు అపాయం మనకి తగలదు. పరీక్షించుకోవడం చాలా అవసరం అన్ని విషయాల్లో కూడా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21లో చూడండి. సమస్తము పరీక్షించి మేలైన దానినే
ఏం చేయాలంట? సమస్తము పరీక్షించాల. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా ప్రవర్తించకూడదు, మన డ్రెస్సింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్, రన్నింగ్ స్టైల్, ఈటింగ్ స్టైల్, స్లీపింగ్ స్టైల్ అన్నీ చూసుకోవాలి కదండి. మనం నడిచినప్పుడు కూడా అమ్మో దేవుని పిల్లల నడకలాగా ఉందరన్న, మాట్లాడేటప్పుడు కూడా మీరు వీళ్ళు దేవుని పిల్లలు అన్నట్టుగా ఉండాలి. లేదు అలా లేదు మనం అంటే పరీక్షించుకోవాలి మనం. ఎక్కడ మన మాటలు కాని మాటలు ఉంటున్నాయో, ఎక్కడ మన నడవళ్ళు కాని నడవళ్ళు ఉంటూ ఉన్నాయో, నిజంగా మనం కనుక అలా పరీక్షించుకోగలిగితే ఆ తీర్పు, ఆ ఉగ్రతలోకి మనం వెళ్ళకుండా నిత్య జీవములోకి వెళ్ళేవారుగా ఉంటాం. కనుక ఈ రాత్రి మనం ఈ పాఠం నేర్చుకుందాం. ప్రభు మనల్ని క్షమించాడు, మన స్థితి మార్చాడు. మార్చిన తరువాత ఇక పాపము చేయకూడదు. మార్చిన తర్వాత ఏం చేయకూడదంట? ఇక పాపము చేయకండి. ఎందుకు చేయకూడదంటే మరి ఎక్కువ కీడు తెచ్చుకోకుండా ఉండటానికి, ఆ అగ్నిపాలు కాకుండా ఉండటానికి. క్రీస్తులో జీవిస్తూ, క్రీస్తులో ఎదుగుతూ ఉన్నప్పుడు శ్రమ అయినా, బాధ అయినా ఓర్పు కలిగి సహనముతో ఉంటూ ముందుకెళ్తే ఒక దినం అంచె దినాన విజయం మనదే. అలా కాకుండా దేంతో పడితే దాంతో రాజీపడి, ఏ విషయాల్లో పడితే ఆ విషయాల్లో మిళితమైపోయి ప్రభు సన్నిధిని కోల్పోతే ఎంతో నష్టం. కనుక దేవుడు ఆ స్త్రీతో చెప్తూ ఉన్నాడు యోహాను సువార్త 8:11, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి మరి పాపము చేయకుము. ఇది మనము కూడా అదే నేర్చుకుంటూ ఉన్నాం. ఇక మనము క్షమించబడ్డాం. లోకంలో ఉన్నవారిలో లేవు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనలో పాపం ఉంది, దేశం ఉంది, వేషధారణ ఉంది, అపనమ్మకం ఉంది, అవిధేయత ఉంది, అన్ని గుణాలు మనలో ఉండేవి. అయితే ప్రభుకు స్తోత్రం, ప్రభు మనల్ని క్షమించాడు. మరలా ఆ పాపం జోలికి వెళ్ళొద్దు, బుద్ధిపూర్వకంగా పాపము చేయొద్దు. అయితే పాపము చేయకుండా ఉండటానికి 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, మన హృదయంలో ఎల్లప్పుడూ వాక్యం ఉండాలి. రెండవది, మనం దేవునితో ఎక్కువ సమయం సహవాసము చేయాలి, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. మూడవదిగా మనల్ని మనమే పరీక్షించుకునేవారిగా ఉండాలి. ప్రతిరోజు పరీక్షించుకో. మంచం మీదకి వెళ్ళకముందు, ప్రభువా ఈ దినం ఎక్కడ తప్పిపోయాను, చూపుల్లో, మాటల్లో, ఆలోచనలో, క్రియలలో ఎక్కడ తప్పిపోయినా నాకు చూపించండి, అవి క్షమాపణ కోరుకోవాలి. నిజమైన హృదయంతో ఆశ కలిగిన ప్రాణాలు దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. నేను నిజంగా ఆశ ఉండి ప్రభువా నా పొరపాట్లు నాకు చూపించు అనే ఆశతో నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా చూపిస్తాడు. చూపించిన దాని ఎమ్మటే మనం ఏం చేయాలంట? దావీదు వలె ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను తెల్లగా చెయ్యి అని అడగాలి. అప్పుడు ఆయన కడుగుతాడు, ఆయనతో అనన్య సహవాసం మనకిస్తాడు. ఆ సహవాసం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకుంటాం. పరీక్షించుకోవడం ఎంతో ప్రాముఖ్యం. మన ప్రేమ విషయంలో, యథార్థత విషయంలో, మన యొక్క ఏ విషయంలో, విశ్వాస విషయంలో. మూడవదిగా మన క్రియల విషయంలో. నాలుగవదిగా అన్ని విషయాల్లో కూడా పరీక్షించుకొని ప్రభు ఎదుట మనం ఉన్నప్పుడు ఏ పాపానికి మనలో ఇంకా తోవ ఉండనే ఉండదు. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక.